29వ డివిజన్లో ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి అధికారులు 29వ డివిజన్లో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కలవడం, పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సేవా కార్యక్రమాలను చేయడం, అదేవిధంగా చెట్ల నాటేటువంటి కార్యక్రమాలను చేయడం, మిగతా ప్రజలకు సంబంధించినటువంటిది అవేర్నెస్గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు దైనందిక జీవితంలో ప్రతి అధికారి కావచ్చు, ప్రతి గృహిణి కావచ్చు, ప్రతి ఆఫీసర్ ఎవరైనా కావచ్చు, మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా జాగ్రత్త అనేటువంటి ఆలోచనతో మనం ఉదయం లేచి చదువుల విషయంలోనో లేకపోతే ఆరోగ్య విషయంలోనో ఇలాగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ సంపాదన ఏ విధంగా సంపాదించుకోవాలా అనేటువంటి ఆలోచనతో ఉండడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అసలు ముఖ్యంగా మనం ఈ యొక్క భూమి మీద బతకడానికి కావాల్సినటువంటి ఏదైతే ఆక్సిజన్ ఉందో, భూమి మీద ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆలోచనని మనందరం కూడా మననం చేసుకోవాలా. ఈ యొక్క ఆలోచన ఈ యొక్క పర్యావరణ దినోత్సవం నాడు అయినా కానీ కనీసం కొంత తల్లికి పేరుతో, మన తల్లి పేరుతో ఒక్క చెట్టు అనేటువంటిది నాటి దాన్ని సంరక్షించి దాన్ని మన యొక్క ప్రజా అందరూ కూడా మానవాళికి సంబంధించినటువంటి మనం స్ఫూర్తిదాయకంగా నిలబడాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చెట్లు నాటేటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఉదయం లేచినటువంటి యొక్క బిజీ టైంలో కనీసం చెట్ల గురించి మర్చిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు నెల్లూరు నగరంలో మనం చూస్తే ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లతో కూడినటువంటి ఇంట్లో కూడా ఈరోజు టైల్స్ కానీ లేకపోతే సిమెంట్తో సంబంధించినటువంటిది ఎక్కడా కూడా మట్టి అనేటువంటిది, నీరు అనేటువంటిది లోపలికి ఇంకకుండా మనం ఈరోజు తయారైపోయిన దానివల్ల ఈరోజు నెల్లూరులో కూడా ఈరోజు అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వర్షాలు వస్తున్నప్పటికీ నెల్లూరులో ఈరోజు రాకుండా పోవడం అనేటువంటిది చాలా మనకు కూడా బాధాకరమైన విషయం. మనందరం కూడా మనకి మన ఆఫీస్కి వచ్చే వాళ్ళకి కానీ ప్రజలకు కానీ మనతో కూడా ఉండే వాళ్ళందరం కూడా అవేర్నెస్ చేసి చెట్లు నాటేదానికోసంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఆ నెల్లూరు జిల్లాలో తూర్పు భాగంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఈరోజు మనకి 34,000 మెగావాల్ట్స్ సంబంధించినటువంటి విద్యుత్ ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో ఆ విద్యుత్ ప్లాంట్ వల్ల మనకి పర్యావరణంలో ముప్పు అనేటువంటిది మనకుంది. ఎందుకంటే వాటి వల్ల మనకి రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రాంతాల్లో మనకు నెల్లూరుకు సంబంధించినటువంటిది సకాలంలో వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం ఒక అవేర్నెస్గా తీసుకొని మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత పదార్థాలని మనం వాడాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు అందరికి కూడా ప్లాస్టిక్ రహితమైనటువంటి బాటిల్స్ వాడాలా. వాటర్ ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మనం అందరం కూడా ఆఫీసుల్లో ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ వాడుతున్నారు. ఆ విధంగా కాకుండా అందరూ కూడా స్టీల్ బాటిల్స్ని అందరినీ కూడా ఏర్పాటు చేసే దానికోసంగా ఈరోజు బీజేపీ నాయకులు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి, కూటమి నాయకులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లోకి మేము సైతం అని ఈరోజు ఈ కార్యక్రమాలకి ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.